ఏంటి చూస్తున్నారు? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంట. రైట్. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. రైట్ నో మనం పిఠాపురం హోటల్ దగ్గర అయితే ఈరోజు రావడం జరిగింది. సో ఇది హైదరాబాద్లో నిజాంపేటలో పవన్ కళ్యాణ్ గారి భక్తులు ఆయన్ని ఇన్స్పైర్ గా తీసుకుని ఇక్కడైతే హోటల్ పెట్టడం జరిగింది. సో మనం అయితే ఇక్కడికి విజిట్ చేసేసాం. మరి లోపల ఫుడ్ ఎలా ఉంటుంది, లోపల ఐటమ్స్ ఎలా ఉంటున్నాయి, వీళ్ళు అంటే మొత్తం గోదావరికి సంబంధించిన రుచులన్నీ కూడా ఇక్కడ మొత్తం కాపీ పేస్ట్ చేశారంట. లైక్ గోంగూర పచ్చడి, గోంగూర చికెన్, గోంగూర మటన్, ములంకాయ మటన్, చికెన్ ఫ్రై, ఇంకా మీకు తెలిసే ఉంటుంది గోదావరి రుచులు అంటే నేను చెప్పక్కర్లేదు, చాలా పెద్ద లిస్టే ఉంది. సో మరి లోపల అవన్నీ కూడా ఎలా ఉంటాయి మనం కూడా టేస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే అసలు ఎందుకు వీళ్ళు పిఠాపురం అనే పేరు పెట్టారు, ఆ పేరుతో అసలు సంబంధం ఏంటి, నిజంగానే వీళ్ళు పవన్ కళ్యాణ్కి సంబంధించిన భక్తుల లేకపోతే ఈ పేరును వాడేసుకుంటున్నారా, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి వర్క్షిత్ అయితే ఉన్నారు. సో ఈ ఐడియా మొత్తం కూడా ఇతందే, ఈ కాన్సెప్ట్ ఈ ఐడియా అంతా కూడా ఇతందే. సో వర్షిత్ గారు హాయ్ అండి. హాయ్ అండి. రైట్. సో పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పైర్ గా తీసుకుని ఒక హోటల్ అయితే పెట్టేశారు పిఠాపురం అని చెప్పేసి. అవునండి. సో ఎందుకు అట్లా ఐడియా ఎలా వచ్చింది? యాక్చువల్ గా మేము ఇదే నేమ్ తో పెట్టాలని అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియస్ కాన్సెప్ట్ తీసుకొద్దాం అనుకున్నాం. ఇంతలో ఆయన పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారు, మాకు ఆంధ్ర డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన మీద ఇష్టం అభిమానంతో 90s పిఠాపురం అనే పేరుని బయటికి తీసుకొచ్చాం. యాక్చువల్ గా 90s పిఠాపురం అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కళ్ళు 90s కిడ్స్. మా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ 90s కిడ్స్. సో అందుకే 90s పిఠాపురం అనే పేరుని బయటికి తీసుకొచ్చాం. ఓకే. సో మొత్తం ఎంతమంది టీం మీరు? యాక్చువల్ గా మేము వచ్చేసి 15 మెంబర్స్ దాకా ఉంటాం. ఇప్పుడు లైవ్ లో మన దగ్గరికి వచ్చేసరికి ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే. సో 15 మెంబర్స్ కూడా ఏమేమి చేస్తారు? కుకింగ్ సెక్షన్ అంతా మీరే చూసుకుంటారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చేస్తారా? కుకింగ్ అతను కూడా మా టీమ్ కి సంబంధించిన అతనే. అవును, అతను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. అవును, అతను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. ఓకే. ఇక్కడికి అందరికి ఆహ్వానం ఉంటుందా? అందరికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులకి మాత్రమే? లేదు, అందరూ ఆహ్వానం వండిద్ది, అందరూ వచ్చి ఫుడ్ టేస్ట్ చేయాలి, మాకు బెస్ట్ రివ్యూ ఇవ్వాలి అని ఆశిస్తున్నాం. రైట్. అంటే ఇప్పటి వరకు కూడా చాలా మంది ఇక్కడికి విజిట్ చేస్తున్నారు, మంచి మంచి రివ్యూస్ అయితే కూడా ఇస్తున్నారు, నేను చూసా. అవునండి. సో బెస్ట్ రివ్యూ ఏదైనా ఉందా మీ దగ్గర, ఇది బాగుంది సార్ నా ఐటమ్ ఏంటి? యాక్చువల్ గా మా దగ్గర అందరూ వచ్చేసి పర్ఫెక్ట్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా హార్ట్ఫుల్ గా చెప్పే ఐటమ్ బాగుంది అంటే పలావ్ బాగుందని చెప్తున్నారు. పలావ్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ కర్రీస్ గానీ, ఫ్రైస్ గానీ. సో యాక్చువల్ గా ఎక్కువ మంది పలావ్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, కాంప్లిమెంట్స్ కూడా ఎక్కువ పలావ్ కే వస్తుంది. ఓకే. అవునండి. మరి ఇక్కడ నుంచి ఎప్పుడైనా బాక్స్ వెళ్ళిందా కళ్యాణ్ గారికి? లేదండి, మేము అదే ప్రయత్నంలో ఉన్నాం. ఆయనకి తీసుకెళ్లి ఆయనకి ఫుడ్ తినిపించి ఆయన దగ్గర ఫుడ్ రివ్యూ తీసుకోవాలని అనుకుంటున్నాం. ఓకే. అంటే ఆల్మోస్ట్ రివ్యూస్ చాలా వస్తున్నాయి, కళ్యాణ్ గారు అభిమానులు చాలా ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చేసారు. అవునండి. సో ఎవరైనా విజిట్ చేశారా సెలబ్రిటీస్ ఎవరైనా? ప్రస్తుతానికైతే సెలబ్రిటీస్ ఎవరు విజిట్ చేయలేదండి. ఓపెన్ చేసి కొన్ని రోజులు అవడం వల్ల మేము కూడా అంత ప్రయత్నం చేయలేదు సెలబ్రిటీస్ ని తీసుకురావడానికి. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఎస్టాబ్లిష్ చేసి అందరు సెలబ్రిటీస్ కి ఒక మెసేజ్ పంపించి ఇన్వైట్ చేద్దామని, వాళ్ళ ఫుడ్ రివ్యూ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాం. ఓకే. అవునండి. అంటే ఎట్లా దీన్ని ఎవరు ముందుండి ఎంకరేజ్ చేశారు? మీరు మీ ఏజ్ కూడా చిన్నదే కదా? అవునండి, నా ఏజ్ చాలా చిన్నది. యాక్చువల్ గా నాకు మా అన్న వాళ్ళందరికీ థాట్ వచ్చిందండి. ఇంకా మేమందరం డాడీతో డిస్కస్ చేసి డాడీ వచ్చేసి థాట్ బయటికి తీసుకొచ్చారు. జరిగింది. పిఠాపురం అని పేరు పెట్టాలని ఎందుకు అనుకున్నారు? పిఠాపురం పెట్టొచ్చు కదా పక్కన. యాక్చువల్ గా ఆయన గెలిచిన ఊరు, ఆయన అందరూ ఆదరించారు పిఠాపురంలో, ఆయన అందరూ ప్రేమగా గెలిపించారు. సో అక్కడ మేము ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళాము, 3-4 days అక్కడ ఉన్నాము. వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఫుడ్ అదంతా మాకు బాగా నచ్చింది. సో వాళ్ళ ఊరి పేరుతో బయటికి తీసుకొద్దాం మన రెస్టారెంట్ కూడా అని ఆ ఆలోచనతో తీసుకొచ్చాం. ఇప్పుడైతే మనం పిఠాపురం కిచెన్ కి అయితే వచ్చేసాం. కిచెన్ లో అసలు వర్క్ ఎలా చేస్తారో మొత్తం కూడా మనం చూసి అసలు ఏమేమి తయారు చేస్తారో ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్న, నమస్తే అన్న. పిఠాపురం గారు ఎమ్మెల్యే గారి తాలూకా అంటే కదా మీరు? డిప్యూటీ సీఎం గారి తాలూకా. ఓ సరే, సారీ. సో కిచెన్, పిఠాపురం కిచెన్ లాగా అయితే ఇప్పుడు మేము వచ్చేసాం. సో కిచెన్ లో ఎట్లా ఉంటది వర్క్ ఏంటి అంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ఏం లేదన్నా, సింపుల్, చాలా హైజెనిక్ గా ఉంటది. చూపియండి మీరు. అంటే మేము కూడా అంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం, ఎందుకు అంటే హైజెనిక్ గా మెయింటైన్ చేస్తామని. ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం మేము, ఎందుకంటే కస్టమర్ ప్లేట్ లోకి వెళ్ళే ఫుడ్ ఎలా ఉంది అని కస్టమర్ కి తెలుస్తుంది. కానీ ఆ ప్లేట్ లోకి
ఎంత హైజీనిక్ గా ఫుడ్ వస్తుంది, ఎలా మేక్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే వాళ్ళకి కనిపించింది, వాళ్ళకి కనపడేలాగానే ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాం మనం. ఎందుకంటే కస్టమర్ చూస్తే వాళ్ళకి ఇంకా ఓకే మన ముందే జరుగుతుంది హైజీనిక్ గా అని వాళ్ళకి తెలియాలి, ఆ నీట్నెస్ అదంతా. సో అందుకనే ఓపెన్ కిచెన్ పెట్టుకున్నాము. అండ్ మనం ఏ ఇంగ్రీడియంట్స్, ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ ఏం యూజ్ చేయం, అంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. లైక్ మన ఊర్లో మనం ఉన్నప్పుడు, మన చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎలా వండి పెట్టారో మనకి, అంటే ఇప్పుడంటే మసాలా పౌడర్స్ అని ఆర్టిఫిషియల్ వేరే వచ్చేసినాయి. మనం అలా ఏం కాకుండా న్యాచురల్ గా మన ఊర్లో మనం ఎలా తినేవాళ్ళమో చిన్నప్పుడు, ఆ నాటి వంటకాలని పెట్టాలనేది, కస్టమర్ కి ఇవ్వాలి అనేది మా ఇంటెన్షన్. నాటి వంటకమా నాటు వంటకమా? అలా నాటి వంటకాలు. ఓకే, అలా నాటి వంటకాలు అంటే మీకు ఓన్ రెసిపీస్ తో ఉంటాయి అండ్ హైజీనిక్ గా కూడా ఉంటాయి అండ్ హెల్దీ. మీ దగ్గర స్పెషల్ ఏంటి? మీ పిఠాపురం పేరు కాకుండా ఐటెం లో స్పెషల్ ఏంటి? మటన్ స్పెషల్ బిర్యానీ మా ఫేవరెట్ డిష్ ఇక్కడ. అండ్ గోంగూర చికెన్ పులావ్. అంటే ఇప్పుడు బిర్యానీస్ అనేది నార్మల్ అయిపోయింది. అండ్ అథెంటిక్ మన తెలుగు వంటకాలు అంటే అసలు బిర్యానీ కాదు, పులావ్. అంటే మన చిన్నప్పటి నుంచి పాతకాలం నాటి నుంచి వచ్చింది. దాన్ని ఇప్పుడు అందరూ ప్రజెంట్ ఈ జనరేషన్ లో చాలా మంది మర్చిపోతున్నారు. అంటే ఈ బిర్యానీస్ అలవాటు పడి, కానీ అది మనం చూపియాలి, ఆ పాతకాలం నాటి పులావ్ టేస్ట్ మనం చూపియాలి అని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టాం. వితౌట్ ఇంగ్రీడియంట్స్ మీరు అది కూడా చూపిస్తాను మీకు. అంటే ఆర్టిఫిషియల్ గా లేకుండా ఎలా చేస్తాము అనేది, ఇంగ్రీడియంట్స్ లేకుండా. అండ్ చాలా హైజీనిక్ గా మెయింటైన్ చేస్తాం. చూడండి, ఓపెన్ ఉంటది. అండ్ ఒకసారి ఐటమ్స్ కూడా చూడండి లేదండి. సో వేడి వేడిగా బగారా రైస్. సో అన్న, ఈ బగారా రైస్ ఎలా చేస్తారు అన్న? ఈ మసాలాలన్నీ మనం హోమ్ మేడ్, ఇంట్లో కూర్చొని ఎలా అయితే మన ఇంట్లో ఎవరైతే తింటారో మసాలాలు ప్యూర్, అంటే పాతకాల పద్ధతులు, మా అమ్మగారివి అమ్మమ్మ, ఈ రెసిపీస్ అన్ని మేము ఇంగ్రీడియంట్స్ అన్ని వాళ్ళతో రాసుకొని ఇవన్నీ చేయడం జరిగింది. బయట మసాలాలు ఫస్ట్ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటది అని చెప్పి మేము తీసుకోవడం జరిగింది. ఈ పలావ్స్ ఎవరు? మీ అమ్మమ్మ, నానమ్మ, అమ్మమ్మ అందరినీ ఒక్కొక్కరు చెప్తారు కదా అవన్నీ. అంటే ఆ రోజుల్లో మసాలాలన్నీ కూడా రోల్ మీద రుద్దుతా ఉంటారు. ఇప్పుడు అన్ని మిక్సీలు వచ్చేసినాయి. ఇప్పుడు ఆ టేస్ట్ కూడా అంత ఉండవు తినడం వల్ల కూడా. ఇదేంటి? ఇది బిర్యానీ, దమ్ బిర్యానీ. ఎక్కువ మసాలాస్ మాత్రం ఏమి ఉండవు, దమ్ బిర్యానీ. ఓకే, నెక్స్ట్ ఐటమ్ ఇది చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. ఇది గోంగూర చికెన్. చికెన్ లో ఫ్రై చికెన్, గోంగూర చికెన్. మన బాగా మూవ్మెంట్ ఉన్నది గోంగూర చికెన్ పలావ్ బాగా మూవ్మెంట్ ఉంటుంది మన దగ్గర. కస్టమర్స్ దగ్గర కూడా మేము రివ్యూ తీసుకోవడం అంటే గోంగూర పలావ్ చాలా బాగుంది అంటారు. వాళ్ళ రెస్పాన్సిబుల్ బట్టి మేము ఇంకా ఎక్కువ కర్రీస్ ఇంకా రెడీలో ఉన్నాయి, ఇంకా కర్రీ రెడీ అవుతూనే ఉంటాయి. ఇది చికెన్ కర్రీ. ఇది ఓకే, నాటుకోడి మటన్ కర్రీ. నాటు ఎక్కడ ఉందన్న? నాటు తింటే తెలుస్తుంది. ఓకే, రైట్. మటన్, నాటుకోడి మటన్ కర్రీ. ఇది వచ్చేపాటికి కైమా. ఇప్పుడు కైమా అంటే మన ఓన్లీ బోన్లెస్, ఏదైతే మనం బాగా గట్టి కొడతారు కదా ఆ కర్రీస్ ని మేము చేస్తా ఉంటాం అనమాట. రోస్ట్, చికెన్ రోస్ట్. ఇది చికెన్ రోస్ట్ కూడా మన దగ్గర ఉంటుంది. ఓకే, అది మన హైదరాబాద్ లో మాక్సిమం చాలా మంది గోంగూరలు ఇవ్వరు. చాలా మన ఆంధ్ర టైప్ ఆంధ్రాలో యూజ్ చేస్తారు. మన దగ్గర వచ్చేపాటి ప్రాన్స్ కర్రీలో. ఇప్పుడు మా దగ్గర కూడా ఇంకా వేరే కర్రీస్ కూడా ఉన్నాయి, ప్రీ ఆర్డర్స్ ఉన్నాయి, కర్రీస్ ఉన్నాయి. ములక్కాయ చికెన్, నాటుకోడి, కొత్తగా ఈ బెండకాయ పులుసు, బెండకాయ పచ్చి రొయ్యలు, బెండకాయ ఇవన్నీ, మామిడికాయ, బెండకాయ, చేపల పులుసు, బొంబుడేల పులుసు, ఇలాంటి కర్రీస్ అన్ని మన దగ్గర ఉన్నాయి అవైలబుల్. ఒక 4 hours ముందు చెప్పారంటే మేము ఆర్డర్స్ అన్ని మేము రెడీ చేసి మేము కేజీ నుంచి 5 kgs వరకు మేము అన్ని రెడీ చేసి పంపిస్తాం. మీకు ఆర్డర్ చేయాలంటే ఎట్లా ప్రాసెస్? మాకు ఆర్డర్ చేయాలంటే మా ప్రాసెస్, మా గూగుల్ మ్యాప్ ఉంది. మా మ్యాపింగ్ 90s పిఠాపురం గూగుల్ మ్యాప్. కాంటాక్ట్ నెంబర్స్ కూడా మా స్టాఫ్, మా టీం కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే, సో అంటే మీరు క్లియర్ గా దీంట్లోకి దిగిపోయారా? ఇంకా అంటే వేరే ఇంకేమీ పెట్టుకోకుండా, ఇంకా వేరే జాబ్స్ కానీ అలాంటివి ఏమి లేవు. మా అన్నగారి సపోర్టు, మా పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, మా అన్నయ్య అనిల్ గారి సపోర్టు, మేము ఇలా ఉండడానికి కారణం వాళ్ళు. ఈ జూన్ అనేది మాకు బాగా కలిసి వచ్చింది. మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో June 4th ఎలాగా అయితే ప్రపంచం 70,000 పైగా మెజారిటీతో గెలిచిన ప్రపంచం అది. అలాగే 13 సంవత్సరాల తర్వాత ఇండియన్ కప్ కొట్టింది జూన్. ఈ జూన్ మాకు మళ్ళీ పిఠాపురం ఆయన పేరు పెట్టుకున్నందుకు కూడా మాకు ఈ జూన్ అనేది బాగా కలిసి వచ్చింది. ఆయన వల్ల కూడా మేము పిఠాపురం పెట్టుకోవడం వల్ల మేము కూడా విన్ అయ్యాం.
అంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ కూడా హిట్ కొట్టాడు కల్కి. కలికి ఇప్పుడు మా ఆల్ సపోర్ట్ కూడా మాకు ఉంది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ వచ్చి తింటున్నారు. వాళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా ఆకలి అయిపోయి కడుపు నిండిపోతుంది మాకు. ప్రభాస్ ఫ్యాన్స్ వస్తారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వస్తారు, మహేష్ బాబు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఆయన రాజకీయంలో అయితే ఎలా అయితే అందరు సపోర్ట్ చేశారో ఈ పిఠాపురం మేము పెట్టడానికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ కూడా మాకు చాలా వచ్చింది. అందరికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. సో మొత్తం కిచెన్ అంతా కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ హైజీనిక్ గా మెయింటైన్ చేస్తాం. సో మీకు డొక్కా సీతమ్మ గారు రెడీ ఉన్నారా? ఆ రోజుల్లో చాలా ఫేమస్. సో ఇక్కడ 15 మందికి డొక్కా సీతమ్మ గారు ఎలా ఫేమస్, వీళ్ళకి కూడా దగ్గర నుండి నడిపించడానికి ఈ అమ్మగారు కూడా ఫేమస్ అని చెప్పాలి. నమస్తే. సో వీళ్ళందరికీ 50 మెంబర్స్ అందరికి కూడా మీరు ఉండి గైడ్ చేస్తున్నారు ఎట్లా చేయాలి ఏంటి అనేది. అవును, అన్ని ప్రతిదీ హైజీనిక్ గా ఉంటది. ఫుడ్ చాలా స్పెషల్ గా చేస్తున్నాము. ప్రతిదీ ఇంటి ఫుడ్. మేము ఇంటి ఫుడ్ మీరు ఎట్లా ఇష్టపడి తింటారో అట్లాగే ప్రతిదీ మేము చేసే ప్రతి ఐటమ్ కూడా మీరు హోమ్లీ ఫుడ్ గా ఇష్టపడాలి తినాలనే ఉద్దేశంతో చెప్తున్నాము. రైట్. సో అంటే మసాలాలు అన్ని ఇక్కడ రోల్ కూడా పెట్టుకున్నాము. ప్రతిదీ అంటే పాతకాలం పద్ధతుల్లోనే చేస్తున్నాము. మిక్సీలో యూజ్ చేయట్లేదా? మిక్సీలు ఏం యూజ్ చేయట్లేదా అంటే మిక్సీలు కూడా యూజ్ చేస్తాము అంటే చేస్తాము అలా అని చెప్పేసి, కానీ ఈ పలావ్స్ కి బిర్యానీస్ అనేది మాత్రం ప్రతిదీ స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా మేము ప్రతిదీ రోల్ ద్వారానే చేస్తాం. ఏంటండి పిఠాపురం అని పెట్టారు, చెప్పారా దీని గురించి అన్న? పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో పెట్టామండి. ఇంకోటి ఏంటంటే మా బాబుకి ఇంట్రెస్ట్ బాగా, మా హస్బెండ్ కి మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటే. ఆ ఉద్దేశంతో మేము ఆలోచించుకుని ముందు వేరే నేమ్ అనుకున్నాము. ఆ నేమ్ కాదనుకుని ఇది ఆయన గెలిచిన తర్వాత ఇట్లా అనుకుని మేము ఫిక్స్ అయ్యి అనుకోకుండా పెట్టుకున్నాం. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి రివ్యూస్ ఎలా వస్తున్నాయి? రివ్యూస్ చాలా బాగున్నాయి. ప్రతి కస్టమర్ దగ్గర నేను రివ్యూ తీసుకుంటున్నాను. మీకు ఫుడ్ ఎలా ఉంటుంది, ఏదైనా చేంజెస్ చేయాలా, లేకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు, ఏమైనా మసాలాలు మార్చమంటారా ఏంటనేది ప్రతిదీ వాళ్ళు మేము అడిగి కన్ఫర్మ్ చేసుకుని మా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము క్లియర్ చేస్తున్నాము. ఓకే. అంటే ప్రాబ్లమ్స్ అంటే ఎట్లాంటివి చెప్తున్నారు? ప్రాబ్లమ్స్ అలాంటి ఏమి ఉండదు. కొంచెం ఏంటంటే కొంచెం టైంకి ఇవ్వండి, టైం కూడా ఇస్తున్నాము. ఏంటంటే జనం ఎక్కువ వస్తున్నప్పుడు, క్రౌడ్ ఎక్కువ అయినప్పుడు కూడా మాకు కొంచెం ఇంకా ఫాస్ట్ గా అందించని వాళ్ళ ఉద్దేశం అంతే. మన ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఆఫర్ కూడా పెట్టాము. 90 rupees కి అన్లిమిటెడ్ పలావ్ అని. మార్నింగ్ 12 to 1, ఈవినింగ్ 7 to 8. అప్పుడు మేము ఆ టైమింగ్స్ ప్రకారంగానే చేసాము. వాళ్ళు కూడా అందరూ వచ్చి అట్లానే తీసుకున్నారు. బాగా జరిగింది ఆ టైంలో. సో మిమ్మల్ని ఇప్పుడు ఒకటి అడుగుదాం అనుకుంటున్నా, మీరు అది చేయాలి ఖచ్చితంగా. ఓకే, తప్పకుండా. సో నార్మల్ గా రివ్యూస్ ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు మీరు నాతో ఆల్రెడీ మాట్లాడుతున్నారు, కస్టమర్స్ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు, తింటున్నారు. సో మనం డైరెక్ట్ గా వెళ్ళి రివ్యూ తీసుకుందాం. ఓకేనా? ఒకసారి నేను అడుగుతాను, మీకు ఫుడ్ ఎలా ఉందండి? బాగుందండి. సర్వీస్ ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? మేము ఏమన్నా చేంజెస్ చేయాలా, లేకపోతే ఏమన్నా ఉన్నాయా చేంజెస్ చేయడానికి? నీట్నెస్ కానీ ప్రతిదీ మేము సర్వీస్ ఎట్లా ఇస్తున్నాము ఏంటి? ఈరోజు మీరు ఆర్డర్ చేసింది పులావ్, చికెన్ గోంగూర పలావ్ మా దగ్గర చాలా ఫేమస్ అండి. అది మరి మేము చెప్పుకోవడం కాదు, మీరు చెప్పాలి దాని గురించి. బాగుంది అంటే మేము ఎక్కడ ట్రై చేయలేదు కాబట్టి ఇక్కడ ట్రై చేసాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఎల్బీ నగర్ నుంచి వచ్చాం. ఎల్బీ నగర్ నుంచి జస్ట్ ఇన్స్టాలో రీల్ చూసేసి టేస్ట్ చూద్దామని ఇక్కడ వరకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్ తీసుకుని వచ్చారు. ఓకే మేడం, మీకు మేడం? చాలా బాగుందా? నేను చెప్పున్నాను. బాగుందా? ఏ స్కూల్ చదువుతున్నావు? కేపీఎస్. ఓకే ఓకే. ఏ క్లాస్? 5th. నీకు టేస్ట్ తెలుస్తుందా? మంచిగా అనిపిస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. చికెన్ అంటే మీ బాబుకా? ఓకే ఓకే. మేడం, మీకు మేడం? నైస్. ఇంకా టేస్ట్ చేయలేదు, నేను చెయ్యండి. చెప్తాను తప్పకుండా మేడం. ఓకే. సో గైస్ చూసారు కదా, మనం అడగగానే ఆమె మన ముందే కస్టమర్స్ యొక్క రివ్యూస్ అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా చాలా జెన్యున్ గా చెప్తున్నారు టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఆమె కూడా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో ఫుడ్ యూజ్ చేస్తున్న ఎందుకంటే మసాలాల గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, బిర్యానీ అనగానే ఎక్కువగా అందరూ మసాలా ఫుడ్ అని చెప్తారు. సో దాని గురించి ఎక్కువగా మసాలాల గురించి మాట్లాడుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మాకు అన్ని కూడా బాగా వివరించారు. అండ్ మీ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా చెప్తున్నారు. అండ్ రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా వస్తున్నాయి. కళ్ళ ముందే చూస్తాం కాబట్టి. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మేము ఫుడ్ టేస్ట్ చేస్తాము. తప్పకుండా టేస్ట్ చేసి మీరు కూడా జెన్యూన్ గానే చెప్పండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తే మేము కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. సో వేడిగా ఫుడ్ అయితే నాకు తెచ్చేసారు పిఠాపురం నుంచి, పిఠాపురం హోటల్లో నుంచి. సో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే పెట్టారండి. గోంగూర చికెన్ ఫేమస్ అన్నారు, అది లాస్ట్ లో తిందాం.
నెక్స్ట్ దమ్ బిర్యానీ పెట్టారు, చికెన్ కర్రీ పెట్టారు, చికెన్ ఫ్రై పెట్టారు. అన్న ఇది ఏంటన్నా? గోంగూర అంటే గోంగూర గ్రేవీ. మీకు అది బయట రాదు. ఇక్కడ ఏంటంటే పలావ్లోకి ది బెస్ట్ కాంబినేషన్ గోంగూర గ్రేవీ. ఓకే, టేస్ట్ చేయండి, ఎలా ఉందో మీరే చెప్పండి. రైట్. సో గోంగూర గ్రేవీ అంటే నార్మల్ గా మనం గోంగూర కర్రీస్ చేసుకుంటారు, కానీ పలావ్లోకి చట్నీ చేసుకుంటారు, కర్రీస్ చేసుకుంటారు. కానీ యాక్చువల్గా పలావ్లోకి మెయిన్ డిష్ అది దాంట్లో. సో అందుకని అది ప్లాన్ చేస్తాం. ఓకే, మరి తిన్నాం, స్టార్ట్ చేద్దాం అన్న. స్టార్ట్ చేసేస్తున్నాను. ఫస్ట్ బా, నాకైతే ఒక ముద్ద పెట్టుకోగానే ఒకటి అనిపించింది. మన ఆంధ్రాలో ఎవరైతే ఇక్కడ సెటిల్ అయిపోయారో హైదరాబాద్లో వాళ్ళకి మాత్రం పండగ. ఎందుకంటే ఆంధ్ర ఫుడ్ని బాగా మిస్ అవుతారు కాబట్టి. ఇక్కడ పైగా ఇది నిజాంపేట. నిజాంపేట అంటే కూకట్పల్లి పక్కన. కూకట్పల్లిలో మ్యాక్సిమం అందరూ ఉండేది ఆంధ్ర వాళ్ళు. సో వాళ్ళందరికీ పండగ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ అద్భుతంగా ఉంది. దమ్ బిర్యానీ. సో అన్న, మీకు ఏ ఐటమ్ అంటే ఇష్టం బాగా? నాకు పులావ్ బాగా ఇష్టం. పులావ్ గోంగూర చికెన్ నా ఫేవరెట్. అయితే ఇటు తిద్దాం. నెక్స్ట్ పలావ్ టేస్ట్ చేద్దాం. సో గోంగూర గ్రేవీతో నేను పలావ్ టేస్ట్ చేస్తున్నాను. సో మర్చిపోయి అన్న గురించి చెప్పలేదు. అన్న వెంకట్ మొత్తం ఇక్కడికి వచ్చే ఆర్డర్స్ అన్ని, ఇక్కడి నుంచి వెళ్ళడం అన్ని కూడా ఆయనే చూసుకుంటారంట. నేను వీడియోలో మాట్లాడుతూ అన్ని కూడా చక్కగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీరు ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, జొమాటోలో ఎట్లా మీరు చూసుకోవాలి, అంటే ఐటమ్స్ అవన్నీ కూడా ఎట్లా, వాటి ప్రైజెస్ అంతా కూడా అన్నతో మాట్లాడదాం, మనం డిస్కస్ చేద్దాం. రైట్ అన్న, అసలు ఈ థాట్ ఎవరికి వచ్చింది? నేను అందరినీ అడుగుతున్నా, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఫస్ట్ నేమ్ థాట్ తీసుకొచ్చింది మా తమ్ముడు వర్షిప్. ఆ థాట్ కి నేమ్ థాట్ కాదు, నేమ్ థాట్ ఇలా కాపీకి వచ్చారు నాకు తెలుసు. పిఠాపురం అంటే ఈ ఫుడ్, ఒక ఫుడ్ బిజినెస్ చేయాలి హైదరాబాద్ లో, ఒక మంచి ఫుడ్ ని అందించాలనే మీరు నార్మల్ గా వచ్చారు కదా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అట్లా కాదు కదా. ఒక మంచి ఫుడ్ ని ఇవ్వాలి, అందరికి ఒక మంచి ఫుడ్ ని అందించాలంటే వచ్చారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న జనరేషన్ అంతా మనం రోజు తినే ఫుడ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ స్పైసెస్ తో చేసేది. ది ఒరిజినల్ ప్యాకెట్ మసాలా అంటే అలా. కానీ వాళ్ళకి ది బెస్ట్ ఒక మన 90s బిర్యానీ లేదా 90s పులావ్ మన అమ్మమ్మ నానమ్మ ఎలా చేస్తారో ఆ స్పైసెస్ లేకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో కూడా అదే టేస్ట్ ఎలా ఇవ్వాలి అనేది మేము అనుకున్నాం. సో అది ఇవ్వడానికే మేము కష్టపడ్డాము. అండ్ దాని గురించి చాలా రీసెర్చ్ కూడా చేసుకున్నాం. అంటే రీసెర్చ్ అంటే మీరు మన అమ్మమ్మల నానమ్మల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఆ రెసిపీస్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి చేయరు, బట్ వాళ్ళ దగ్గర నుంచి ఆ రెసిపీస్ తీసుకున్నాం. ఎంత వేయాలి, ఏది వేయాలి, ఎంత వేయాలి అనేది. అది మా చెఫ్ ని తీసుకెళ్లి మేము పిఠాపురంలో మేము తిరిగినప్పుడు కూడా అక్కడ మాకు కొంతమంది అంటే మమ్మల్ని ఆదరించారు. అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, అంటే మన కోసం వచ్చారు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాకు కూర్చోబెట్టి కమ్మని భోజనం పెట్టారు మాకు వాళ్ళు. ఆ టేస్ట్ తిన్నప్పుడు మేము చాలా ఇదైపోయాం. అంటే ఓకే, మనం రోజు ఇది తినలేకపోతున్నాం, మనం ఇది మిస్ అవుతున్నాం, మనమే ఇలా అవుతున్నాం అంటే ఇలా ఎంతమంది మిస్ అవుతున్నారు. సో వాళ్ళకి అదే టేస్ట్ ఇవ్వాలి అని మొత్తం రీసెర్చ్ చేసి అందరి దగ్గర రెసిపీస్ తీసుకుని దాంతో ఇది స్టార్ట్ చేసాము. అండ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. అంటే వచ్చిన ప్రతి కస్టమర్ కూడా అంటే రోజు ఇక్కడ స్పైసెస్ అలవాటు పడ్డాం బ్రో, కానీ మీ దగ్గర అలా కాకుండా నేచురల్ గా. అంటే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా హాస్టల్స్ లో ఉండి చదువుకునే వాళ్ళందరూ కూడా చైనీస్ ఫుడ్ ఎక్కువ తింటారు. అంటే ఈజీగా అయిపోతుంది, వెంటనే ఆర్డర్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రైడ్ రైస్ అట్లా. అండ్ ఈజీతో వచ్చింది ఎప్పుడు కూడా హెల్త్ పరంగా చాలా రిస్కీగానే ఉంటుంది. అలా కొంచెం లేట్ అయినా సరే మన హెల్త్ కి మంచిది, టేస్టీ ఫుడ్ తినాలి, వాళ్ళకి కస్టమర్ కి ఇవ్వాలి అనేది మా కాన్సెప్ట్. అంటే మీ బిర్యానీలో ఎక్కడ ఎంత వాడాలో అంతే వాడదాం. మీరే టేస్ట్ చేసి చెప్పండి. ఈవెన్ చికెన్ కూడా చూడండి, చాలా టెండర్ గా ఉంటది, చాలా టెండర్ గా ఉంటది చికెన్ కూడా. ఓకే, అంటే ఎలా కుక్ చేయాలి, ఎంతవరకు కుక్ చేయాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చెఫ్ ని పెట్టుకున్నాం అందుకే. అంటే ఇప్పటి వరకు డైలీ మీకు ఒక అంచనా ఉంటది, ఇంతమంది వస్తున్నారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, ఎంత కౌంట్ చేశారా ఎప్పుడన్నా?
కౌంట్ చేసుకునే గ్యాప్ అయితే మాకు కస్టమర్స్ ఇవ్వట్లేదు ముందు. ఓకే. అంటే మేము అనుకున్న దానికన్నా బిగ్గెస్ట్ రెస్పాన్స్ మాకు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి కానీ మా కస్టమర్ దేవుళ్ళ నుంచి కానీ చాలా వచ్చింది. సో ఇంకా మాకంత మెయిన్ ఇప్పుడు కూర్చొని మాట్లాడుతున్నాము, బట్ మాకు కూర్చోవడానికి కూడా టైం లేదు 3 days నుంచి. అంత రెస్పాన్స్, హ్యూజ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో ఒకసారి అన్నతో కూడా మాట్లాడతాను. సో అన్న, నేనైతే గోంగూర టేస్ట్ చేశాను, దమ్ బిర్యానీ టేస్ట్ చేశాను. మీరు రెగ్యులర్ గా ఇక్కడ ఏం తింటారు? చికెన్ గోంగూర పలావ్. చికెన్ రెగ్యులర్ గా అదే తింటారా? అదే ఎందుకు అంత ఇష్టం? టేస్ట్ బాగుంటది. టేస్ట్ బాగుంటుంది. ఫేమస్. రైట్. అయితే ఈ ఫుడ్ అంతటిని కూడా మనం ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి? యాక్చువల్ గా అయితే ప్రీ ఆర్డర్స్ ఉంటాయి. 4 hours బిఫోర్ మనకి ఆర్డర్ చేస్తే మనం స్విగ్గీ జొమాటో పంపిస్తాం. లేదు ర్యాపిడో అంటే ర్యాపిడోలో వచ్చి ఇక్కడ పిక్ చేసి వెళ్ళిపోవచ్చు. పిక్ చేసుకు వెళ్ళిపోవచ్చు. ఓకే. ప్రీ ఆర్డర్ 4 hours బిఫోర్ ఇస్తే సరిపోతుంది. ఫస్ట్ డే ఎన్ని ఆర్డర్స్ వచ్చాయన్న? ఫస్ట్ 20-25 ఆర్డర్స్. 20 to 25 ఆర్డర్స్. ఓకే. అంటే మార్నింగ్, సారీ ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 25 ఆర్డర్స్ వచ్చాయి. రైట్. అండ్ మీరు గోంగూర చికెన్ ఇదే తింటాను అంటున్నారు ఎక్కువ. ఎక్కువ బాగుంటుంది. ఆర్డర్స్ లో కూడా అదే ఎక్కువ వెళ్తున్నట్టుగా. ఎక్కువ వెళ్తాం. ఎందుకు అసలు ఏం కలుపుతున్నారు అందులో? గోంగూర అదంతా గోంగూర టేస్టే, మీదేం లేదు. అది ఉంది రెసిపీస్. ఓకే. అంటే నార్మల్ గా మనం గోంగూర యూజ్ చేసి గోంగూరలో వాడే రెసిపీస్ మా ఓన్ గా తయారు చేసుకుని. అంటే గోంగూర యూజ్ చేసినప్పుడు ఎక్కువగా మసాలా యూజ్ చేయరు అనుకుంటారు. అంటే దానికి ఒక స్పెషల్ మసాలా ఉంటది ఆ టేస్ట్ కోసం. అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం గడ్డం పెంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో గెలిస్తే తిరుపతి వెళ్తాను మొక్కున్నాను. ఈ బిజినెస్ వల్ల ఖాళీలాగా వెళ్ళలేదు. నా పిఠాపురం నుంచి ఎవరైనా వచ్చి మేము పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి తాలూకా, ఎమ్మెల్యే గారి తాలూకా అంటే డిస్కౌంట్ ఉంటుందా? ఉంటుంది. ఎంత ఇస్తారు? 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ ఇస్తారా? ఓకే. అండ్ ఇది మీ టాటూ చూపిస్తారా నాకు ఒకసారి? సో అన్న డైహార్ట్ ఫ్యాన్ మాట పవన్ కళ్యాణ్ గారికి. సో అన్న గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం అని ఆ గడ్డం అంతా కూడా పెంచుకుంటున్నాడు. సో టాటూ చూస్తే మీకు అర్థం అవుద్ది ఎంత అభిమానం ఉందో. సో అంట ఇక్కడ 15 members అన్నారు కదా, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమానులేనా? ఓకే. కానీ వాళ్ళందరికన్నా కొంచెం మీరు ఎక్కువ. అంటే వాళ్ళు చెప్పిన విషయం ఇది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ఇష్టం? ఎందుకంటే ఆయన రాజకీయ పరంగా ఆయన జీవితం మూవీస్ వదులుకుని ప్రజల కోసం మనలోకి వచ్చారు. వేల కోట్లు వచ్చారు. వేల కోట్లు వదులుకుని మన కోసం ఆయన అతిథిగా చేయాల్సిన అవసరం లేదు కదా. సో అందుకోసం. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే ఒక వార్డులో ఎవరు మాట్లాడలేరు, చాలా డెప్త్ గా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే అట్లా పాతుకుపోయారు ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా. అండ్ నువ్వు ఎమ్మెల్యే గారి తాలూకా, డిప్యూటీ సీఎం గారి తాలూకా? నేనైతే మాత్రం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం నేను పిఠాపురం గారి తాలూకే. ఓకే అన్న. సో జొమాటోలో ఏముంటది అన్న పేరు? 90s పిఠాపురం బిర్యానీస్ అండ్ పలావ్. ఓకే. సో జొమాటోలో 90s పిఠాపురం బిర్యానీస్ అండ్ పలావ్ అని మనం సెర్చ్ చేస్తే వెంటనే వస్తుందండి. ఇది వచ్చేసి కూకట్పల్లికి దగ్గరలో, నిజాంపేట్. అందరికి తెలిసిందే, ఎక్కువగా మన ఆంధ్ర వాళ్ళే ఇక్కడ ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో మనకి ఇక్కడ కమాన్ పక్కనే ఉంటది. మీరు ఎవరు వచ్చి ఇక్కడ చూసినా వెంటనే కనిపిస్తుంది, పెద్ద టైటిల్ తో పిఠాపురం అని చెప్పి పెద్ద బోర్డుతో కనిపిస్తుంది, మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇక్కడ ఉంటుంది. సో మీ అందరూ కూడా ఇక్కడికి విజిట్ చేసి మీకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకుని ప్రశాంతంగా హ్యాపీగా తినవచ్చు. ఎందుకంటే టేస్ట్ అద్భుతంగా ఉంది. ఏదో నేను ఇక్కడ పెట్టారు తినేసి చెప్పడం కాదండి, నేను ఆల్రెడీ ఇంతకుముందు రివ్యూస్ చూసాను అండ్ చాలా మంది దగ్గర కూడా రివ్యూస్ తీసుకున్నాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా బాగుందని చెప్పేసి టేస్ట్ చెప్తున్నారు. అండ్ ఇంకా వీళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా ఎక్కువనే మాట్లాడాలి. ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇట్లా స్టార్ట్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్. అందులోకి ఫుడ్ బిజినెస్ అంటే హైదరాబాద్ లో ఎలా ఉంటుందో మీ అందరికి చెప్పక్కర్లేదు. సో చాలా మంది భోజన ప్రియులకి ఫుడ్ అంటే చాలా విపరీతమైన ఇష్టం. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు. అన్న మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఇంకా హ్యాపీగా ఉంటుంది. మర్చిపోయాను, ఈ వీడియో పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళేలా మీరు షేర్ చేయాలి, చూడాలని చెప్తున్నారు కదా.
ఒకసారి మన గట్టిగా చెప్పు. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. మాకు ఒక్కటే మేము టార్గెట్ గా పెట్టుకున్నాము. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కుదిరినప్పుడు మేము తీసుకెళ్లి మా చేతులతో ఆయనకి వడ్డించి ఆయన తిని ఆయన చెప్పే రివ్యూ తీసుకుంటే అది మా లైఫ్ టైం అచీవ్మెంట్. ఆ టీం పిఠాపురం అందరికీ ఒక గోల్ టార్గెట్ అంటూ ఏమైనా ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారికి మేము వడ్డించాలి. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకున్నాము, ఆయన అభిమానులు అని చెప్పుకుంటున్నాం. ఆయనకి వడ్డించే అదృష్టం వస్తే దానికి మించి ఇంకా మేము సాధించాలి అనుకునేది అయితే ఏం లేదు. అది చాలు. సో ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళి ఆయన ఫుడ్ ని ఖచ్చితంగా టేస్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ ఇదంతా కంప్లీట్ చేస్తా, తినేస్తా ఫుల్ గా, కొంచెం ఆకలిగా ఉంది. ఓకేనా? ఏంటి ఇంకా చూస్తున్నారు? పెట్టారు కదా, తినాలి కదా. నేను తింటున్నాను, నేను ఉంటున్నాను. బాయ్ బాయ్.